మామ డ్యూడ్ సినిమాకి అయితే వెళ్ళొచ్చిన. సినిమా గురించి మాట్లాడే ముందు ఒక తెలుగు హీరోకి సినిమాలు తీస్తామంటే కొంచెం ఫేమ్ ఉండాలి, ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించే అంత ఉండాలి. కానీ ఎక్కడ వేరే స్టేట్ నుండి తెలుగులో అతను తీసుకునే కాన్సెప్ట్ అంటే స్టోరీసే తెలుగు ప్రేక్షకులనే థియేటర్ దగ్గర తీసుకొస్తాయి. హౌస్ఫుల్ బోర్డులు అయితే కనబడుతున్నాయి. అండ్ సినిమా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు చాలామంది రీల్స్లలో. అండ్ ఎవరు రివ్యూవర్స్ వాళ్ళకి పేమెంట్ అందనట్టుంది. ఎవరైతే సినిమాకి వెళ్దామని అనుకుంటున్నారో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక మంచి కాన్సెప్ట్ మరి వెళ్ళి చూడండి. చూడకపోతే మీరు ఒక మంచి కాన్సెప్ట్ మిస్ అయిపోతారు. ప్రేమలు ఫేమ్ హీరోయిన్ మమిత బైజు ప్యూర్ యాక్టింగ్, మనకు ఎక్కడ బోర్ కొట్టదు. కామెడీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ కాన్సెప్ట్ వైజ్ చూస్తేనైతే ఇలాంటివన్నీ కొన్ని సినిమాలలో జరుగుతాయి. నిజంగా జరగాలని కోరుకోకండి. చాలామందికి ఒక ఐడియా ఇచ్చినట్టు అవుతుంది. ఏదైతే అంటే ఒకడు బకరాన్ చేసి ఇట్లా ఇట్లా అని ఆ స్టోరీ నేను చెప్పాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే అనుకుంటారు. సో థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. రివ్యూస్ని అవాయిడ్ చేయండి, ఓకేనా. అండ్ కామెంట్ చేసేటోళ్ళు ఉంటారు ఇష్టం, వాళ్ళని కూడా పట్టించుకోకండి. ఇంకొక వీడియో కూడా పెడతా. థియేటర్లో ఒక అమ్మాయి డ్యాన్స్ చేసింది. ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ చాలా బాగా చేసింది. చీకల్లో కనబల్లే. దీంట్లో ఫాదర్ మెయిన్ విలన్ చెప్పుడు మర్చిపోయినా. బీజిఎం గురించి మాట్లాడాలి. ఏదైతే మనం టీజర్లో చూసింది, ట్రైలర్ చూసిన లాస్ట్ 20 సెకండ్ మూమెంట్ ఉంటుంది కదా, సో అది అయితే ఒక్క మూమెంట్లో వస్తుంది. ఎప్పుడైతే హీరోయిన్ ఏడ్చుకుంటూ ఒక ఎమోషనల్కి వెళ్ళిపోతారో అప్పుడే ఆ విజయం వస్తుంది. ఆ విజయం విన్న తర్వాత ఒక వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతాం. సో ఫైనల్గా ఆ మూవీకి నేను రేటింగ్ ఇచ్చేంత గొప్పని కాదు. ఏదో ఒక రోజు నేను కూడా సినిమా తీస్తా. ఆ సినిమా ఖచ్చితంగా మీరు అందరూ చూడాలని కోరుకుంటూ అరుణ్ టాక్స్. గుర్తుంచుకున్న నా పేరు అరుణ్ కుమార్. జై హింద్.